అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కార్తీక మాసం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. మహిమాన్విత మాసంలో కార్తీక మాసం ఎంతో విశిష్టకరమైన మాసం. సంవత్సరాలలో 8వ నెల కార్తీక మాసం. చంద్రుడు కృత్తిక నక్షత్రంలో కలిసిన రోజు కార్తీకం. కార్తీక మాసం సదాశివుడు మహావిష్ణువు పూజలకు చాలా పవిత్రమైనది. ఈ మాసంలో వివిధ వ్రతాలు ఆచరించడం వల్ల ఎంతో శుభప్రదమని చెబుతారు. స్కాంద పురాణం ప్రకారం కార్తీక మాసానికి సమానమైన మాసమేదీ లేదని, సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదని, వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదని, గంగా నదిని మించిన మరో నది లేదని చెబుతూ ఉంటారు. ధార్మిక యోచనలున్న వారు ఈ మాసంలో ఏకభుక్తం, నిరాహారాది వ్రతాలు చేస్తారు. సాయంత్రాలు దేవాలయాలు, తులసి దగ్గర దీపాలు వెలిగిస్తారు. దీపదానాలు చెయ్యలేని వారు గాలికి ఆరిన దీపాలు వెలిగించిన దీపదానం అంత ఫలితం లభిస్తుందని చెబుతారు. కార్తీక మాసంలో ఉభయ పక్షాలలో అనేక వ్రతాలు చేస్తారు. అయ్యప్ప దీక్ష ఈ నెలలో ప్రారంభమై మకర సంక్రాంతి వరకు కొనసాగుతూ ఉంటుంది. పూర్ణ చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరు ఈ మాసానికి వస్తుంది. కృత్తిక నక్షత్రంలో పూర్ణచంద్రుడు సంచరించడం వలన ఈ మాసానికి కార్తీక మాసమని పేరు. కార్తీక మాసానికి సమానమైన మాసం, విష్ణుదేవుడి కంటే సమానమైన దేవుడు, వేదాలకు సమానమైన శాస్త్రాలు, గంగ కంటే పుణ్యప్రదమైన తీర్థాలు లేవని పురాణంలో పేర్కొనబడింది. కార్తీక మాసం అత్యంత పవిత్రమైన మహిమాన్వితమైన మాసం. శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో దేశంలో నలుమూలలో ఉన్న శివాలయాల్లో రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, రుద్ర పూజలు విశేషకరంగా జరుపుతారు. విశేష అర్చనలు జరిపి భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై వారి అభిష్టాలు తీరుస్తారని ప్రతీతి. అందుకే ఈ స్వామికి అశుతోషుడనే పేరు వచ్చింది. అభిషేక ప్రియుడైన శివుడికి అలంకారాలతో, రాజోపచారాలతో, నైవేద్యాలతో పనిలేదు. భక్తితో శివుణ్ణి ధ్యానిస్తూ అభిషేకం చేస్తే ఆ దేవదేవుడు ప్రీతి చెందుతాడు. శివాభిషేకం అన్ని దోషాలను పోగొట్టి సకల శుభాలను కలుగజేస్తుంది. కార్తీకంలో శివార్చన చేసిన వారికి గ్రహదోషాలు, ఈతి బాధలు ఉండవు. శివునికి బిల్వదళములతో పూజిస్తే స్వర్గలోకంలో 1,00,000 సంవత్సరాలు జీవించి ఉంటారంటారు. పరమేశ్వరుడి ఎడమ భాగాన పార్వతి, కుడి భాగాన పరమేశ్వర రూపంతో అర్ధనారీశ్వరుడిగా దర్శనమిచ్చే సమయాన్ని ప్రదోష కాలం అంటారు. ప్రదోష కాలంలో శివారాధన, శివదర్శనం చేసుకుంటే శివుని అనుగ్రహానికి పాత్రులవుతారు. శివాలయాల్లో ప్రార్థన, లింగార్చన, మహాలింగార్చన, సహస్రలింగార్చన ఉత్తమమైన అర్చన. ఈ మాసంలో తులసి దళాలతో శ్రీ మహావిష్ణువును పూజిస్తే ముక్తిదాయకమని శాస్త్రం చెబుతుంది. ఈ మాసంలో విష్ణువు దామోదర నామంతో పిలువబడుతుంది. కార్తీక దామోదర ప్రీత్యర్థం అని ఈ మాసాన వ్రత దీక్ష ఆచరించాలి. సత్యనారాయణ వ్రతం, విష్ణు సహస్రనామ పారాయణం, రుద్రాభిషేకాలు చేయడం ఎంతో శ్రేష్టం. శివానుగ్రహానికి, విష్ణు అనుగ్రహానికి ఈ మాసం ఎంతో ఉత్తమమైనది. కార్తీక మాసంలో మంత్రదీక్ష చేసినా ఎంతో ఫలితాన్నిస్తుంది. కార్తీక పురాణం రోజుకో అధ్యయనం, పారాయణం చేయవచ్చు. సూర్యోదయానికి పూర్వమే నదీ స్నానం అత్యంత ఫలప్రదం. కార్తీక నదీ స్నానం విషయంలో ఆరోగ్య సూత్రం ఇమిడి ఉంది. నదీ జలాలు కొండలను, కోనలను, చెట్టు పుట్టలను తాకుతూ ప్రవహిస్తాయి. అలా ప్రవహించడం వల్ల ఎన్నో వనమూలికల రసం నదీ జలాల్లో కలుస్తుంది. మహిళలు వేకువనే స్నానం చేసి తులసికోట ముందు దీపారాధన చేసి గౌరీదేవిని పూజిస్తే ఈశ్వర అనుగ్రహంతో పాటు సౌభాగ్యాన్ని, సకల శుభాలను పొందుతారు. మాసమంతా స్నాన విధిని పాటించలేని వారు పుణ్యతిథుల్లోనైనా స్నానం ఆచరించాలని, కార్తీక మాసం ఆరంభం నుండే ఆకాశ దీపం ప్రారంభమవుతుంది. ఉదయం, సాయంత్రం ఆలయాలు, పూజా మందిరములు, తులసికోట వద్ద దీపారాధన చేస్తే ఇహపర సౌఖ్యాలు కలగజేస్తుంది. ఈ మాసంలో ఉత్తాన ఏకాదశి, కార్తీక శుద్ధ ద్వాదశి, కార్తీక పౌర్ణమి వంటి దినాలు ఎంతో విశిష్టకరమైన దినాలు.
ఈ మాసానికి కౌముది మాసం అని మరో పేరు కూడా ఉంది. ఈ మాసంలో దీపాలను 2 రకాలుగా పిలుస్తారు. ఒకటి కార్తీక దీపం, రెండోది ఆకాశ దీపం. సాయంకాల సమయంలో ఇంటి వాకిల్లో వెలిగించేది ఆకాశ దీపం. కార్తీక దీపంలో 2 ఒత్తులతో కలిగి 2 వేయడం లేదా 3 ఒత్తులు కలిపి వేయడం విశేషం. ఇందుకు పత్తి, తామర నార, అరటి నార వంటి వాటితో ఉపయోగిస్తారు. కార్తీకంలో దీపదానానికి ఒక విశిష్టత ఉంది. ఈ మాసంలో ఒకసారి దీపదానం చేసిన వారికి సంవత్సరమంతా చేసిన ఫలితం దక్కుతుంది. అందుకే కార్తీక మాసంలో నెలంతా దీపదానాలు చేస్తూ ఉంటారు. ఆరోగ్యం, భాస్కరాదిత్య, ఆదిత్య హృదయం వంటి స్తోత్రాలు పారాయణం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఇక అన్ని దేవతలకు ప్రీతికరమైన గోవుని దూడతో కలిపి పూజిస్తే, గోవును పూజించలేని వారు శక్తి కొలది గోవుకు గ్రాసాన్ని ఇస్తారు. ఆవులను సేవించడం వల్ల వంశాభివృద్ధి జరుగుతుంది. ఈ నెలలో తులసిని పూజించడం, తులసి కళ్యాణం విశేషంగా చెబుతారు. మాగేవా మాధవే మాసిం కార్తికేవా శుభేదినే అని సత్యనారాయణ వ్రత కథలో ఉంటుంది. మాఘమాసంలో గాని, చైత్రమాసంలో గాని, కార్తీక మాసంలో గాని ఒక శుభదినాన సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించాలి. ఈ మాసంలో సత్యనారాయణ స్వామిని ప్రధానంగా ఆచరించడానికి కారణం కార్తీక దామోదర స్వరూపమైన మాసం. ఈ మాసంలో పౌర్ణమి నాడు సత్యనారాయణ వ్రతం ఆచరించడం విశేషం. ఈ మాసంలో ఉసిరికాయలను దీపసహితంగా దానం చేయడం, ఉసిరికాయ మీద ఒత్తి వెలిగించి దానం ఇవ్వడం చేస్తారు. కార్తీక వనభోజాలు అందరికీ తెలిసినవే, కానీ కార్తీక మాసంలో చేయడానికి ఒక ప్రత్యేకత ఉంది. కుటుంబ సమేతంగా బంధుమిత్రులతో కలిసి, స్నేహితులతో కలిసి ప్రశాంతంగా ఉండేటటువంటి వనానికి వెళ్ళి అక్కడే వంటలు చేసుకుని అందరూ కలిసి భోజనం చేసి సరదాగా గడపడం వల్ల మానసిక ఉల్లాసంతో పాటు ప్రకృతి పరమైన సంరక్షణ జ్ఞానం వంటివి కలుగుతాయి. అన్ని మాసాల్లోకి ఎంతో విశేషకరమైన కార్తీక మాసాన్ని దైవ స్వరూపంగా భావించి ప్రత్యేక పూజలు, దాన ధర్మాలు చేస్తారు. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. విష్ణు రూపాయ శివయే, శివరూపాయ విష్ణయే.